పిల్లలను కూడా భక్తి సంగీత్ ఛానల్ సబ్స్క్రైబర్స్కి అందరికీ నమస్కారము. కిందటి వీడియోల్లో మీరు దుర్గా సప్తశతి ప్రథమ తరంగము, ద్వితీయ తరంగం, తృతీయ తరంగము, ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ చాప్టర్లు విన్నారు అనుకుంటాను. వినకపోతే మీరు బ్యాక్ వెళ్ళి ఆ చాప్టర్ చదువుకుని ఈ చాప్టర్కి రండి. దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్తై నమస్తస్యై నమస్తస్తై నమో నమః. దుర్గా సప్తశతి చతుర్థ తరంగము. దేవతలు మహిషాసురమర్దినిని స్తుతించుట. మేధా ఋషీంద్రుడు శ్రీదేవి మహాత్య లీలాదులను అభివర్ణిస్తూ భక్తులరా, అమ్మవారి స్తోత్ర పాఠాదులను శ్రద్ధగా ఆలకించండి. తమ దుఃఖ పరంపరలకు కారణభూతుడైన క్రూర భయంకర ఘోర రాక్షసుని మహిష రాక్షసుని అంతం చేసిన శ్రీ మహాదేవి ముందు చేతులు జోడించి దేవతలు ఇలా స్తుతిస్తున్నారు. నిజానంత శక్తితో ఈ విశ్వాన్నంతటినీ వ్యాపించి తేజరిల్లుచున్న జగజ్జననికి ప్రణామాలు. సమస్త దేవతల శక్తి నుంచి ఆవిర్భవించిన మహామాతకు నమస్కారాలు. ముని బృందారక నందోహాల చేత వందనాలందుకుంటున్న శ్రీదేవికి వందనాలు. అమ్మ సర్వదా మమ్ము అనుగ్రహింపుగాక. అసామాన్యమైన ఎవరి పరాక్రమాన్ని వర్ణించడం త్రిమూర్తులకే సాధ్యం కాదో అట్టి లోకమాత సర్వవేళలోనూ జగద్రక్షకి అయి మమ్మల్ని క్రూర రాక్షస భయ దూరులను చేయునుగాక. మహత్తర శక్తి స్వరూపిణివైన దేవి, పుణ్యమూర్తుల గృహ సీమలలో సంచరించే లక్ష్మివి, పాపుల ఇండ్లలో విహరించే అలక్ష్మివి కూడా నువ్వే. పరిశుద్ధాత్మల మేధాశక్తివి, సాధు పురుషులలోని శ్రద్ధవు, సద్వంశ జాతుల లజ్జవు నువ్వే. నీకు అనేక వందనాలు. సమస్త లోకాలను ఏలే నీ పరాక్రమ శౌర్య ధైర్యాదులకు మాకు ఊహాతీత విషయాలు. నీ అవతార మహాత్యాలను ఏమని వర్ణించగలం తల్లి. మహిషాసుర మర్దినివై నువ్వు ప్రదర్శించిన వీరోచిత లీలలు మా పలుకులకు బుద్ధులకు అతీతమైనవి. సర్వ జగత్తులకు కారణభూతురాలైన నీ సత్వ రజస్తమో గుణమయ స్వరూపం హరిహర హిరణ్య గర్భులకే బోధపడకుండా ఉంటే సామాన్యులమైన మాకు బోధపడుతుందా? యావత్ విశ్వము నీ అంశయే. అవ్యాకృత పరమాత్య ప్రకృతివి నువ్వే. నువ్వు ప్రాదుర్భవించటమంటూ ఉండదు. యాగ సమయాలలో దేవతల తృప్తికై ఉచ్చరింపబడు స్వాహ స్వరూపిణివి. పితృల తృప్తి కోసం శార్థ సమయంలో ఉచ్చరింపబడే స్వధామూర్తివి నువ్వే. అందుకే నిన్ను స్వాహ స్వధా నామాలతో పిలుస్తూ ఉంటారు. నువ్వు మోక్ష కారణమైన పరమ విద్యా స్వరూపిణివి కావడం వల్లనే మహర్షులు రాగ ద్వేష దూరులై జితేంద్రులై బ్రహ్మతత్వాన్ని అన్వేషిస్తూ నిన్ను ఆశ్రయిస్తారు. భావనాతీతమైన నువ్వు సర్వోత్కృష్టురాలివి, శబ్దస్వరూపిణివి. రమణీయమైన పదాలతో పాఠాలతో విశిష్టత్వాన్ని సంతర్జించుకున్న ఋగ్యజు సామ వేదాలను ఆశ్రయించి నువ్వు ఉంటావు. వేదస్వరూపిణివి, ఈశ్వరివి నువ్వే. విశ్వాన్ని పోషించే నిమిత్తం కృషి రూపంలో సర్వత్రా నువ్వు వ్యాప్తమై ఉంటావు. విశ్వంలోని దుఃఖాలను పోగొట్టడంలో నువ్వు సర్వసమర్థురాలవు. సర్వశాస్త్ర సారాన్ని గ్రహించగల మేధవు నువ్వే. ఈ అపార సంసార సాగరాన్ని తరింపజేయగల మహాశక్తివి నువ్వే. సాంగత్య రహితమైన నువ్వే దుర్జేయవు. అందువల్లనే నిన్ను దుర్గా అని పిలుస్తారు. మధు కైటవాదులను అంతం చేసిన శ్రీహరి వక్షస్థలంలో విరాజిల్లే మహాలక్ష్మివి, చంద్రశేఖరుని అర్ధాంగినివి నువ్వే. బంగారు కాంతితో మందహాసంతో తేజరిల్లే నీ వదనం పూర్ణ చంద్ర బింబ సౌందర్యాన్ని అణిచివేస్తుంది. అలేఖ్య తను విలాసంతో ప్రకాశించే నీ ముఖమండలాన్ని దర్శించి కూడా మహిష దానవుడు నీపై శస్త్రాలను ప్రయోగించటం మహాశ్చర్యంగా ఉంది. క్రోధారుణ నేత్రుడైన యముని ముఖం చూసి జీవాలతో బయట పడగల వాడెవడు? అమ్మ, విశ్వ కళ్యాణార్థం నువ్వు ప్రసన్నురాలువయ్యదు కాక. నీ క్రోధోద్ధృత
కాసం పడిన వారు భస్మీభూతులై తీరుతారు. అదే ప్రత్యక్షంగా రాక్షసుల విషయంలో జరిగింది. నీ కటాక్షాన్ని పొందగలిగిన వారు కీర్తి ప్రతిష్టలు పొంది ఆనందిస్తారు. చతుర్విధ పురుషార్థాలను, అనుకూలురైన భార్యాపుత్రులను పొంది సుఖిస్తారు తల్లి. నీ కృపా పాత్రులైన పుణ్యాత్ములు శ్రద్ధ, భక్తి, విశ్వాసాలతో నిత్య కర్మానుష్ఠాన పరాయణులై తద్వారా స్వర్గం చేరుతారు. నీ కృప త్రిలోకాలలో ఫలిస్తుంది. ఆపదలో ఉన్నవారు నిన్ను స్మరించిన క్షణంలో భయదూరులవుతారు. స్వస్థచిత్తులై నిన్ను ధ్యానించిన వారికి శుభాలు చేకూరుస్తావు. దారిద్ర్య దుఃఖాల నుండి వారిని దూరం చేస్తావు. ప్రాణులను దుఃఖ దూరం చేయగల దయాశీలత్వం విశేషంగా నీకే ఉంది. రాక్షసులు అంతమయ్యారు. విశ్వమంతా సుఖశాంతితో తేజరిల్లిపోతుంది. రాక్షసులు యమసదనం చేరి మరలా దుర్మార్గమైన అసుర జన్మను పొందకుండా నువ్వు వారిని యుద్ధంలో సంహరించి స్వర్గం చేర్చావు. నీ దుఃఖప్రసార మాత్రం చేతినే అసురులందరినీ సర్వనాశనం చేయగలవు. కానీ వారిని ఉద్ధరించే మహాసంకల్పంతో, సద్భావంతో నీ శస్త్రాస్త్రాలతో, స్వహస్తాలతో హతమార్చి వారిని ఉత్తమ గతులకు కలిగించావు. శుభప్రదమైనది నీ సద్బుద్ధి. భయంకరంగా విస్ఫులింగాలను గ్రక్కుతూ నిశిత కరవాల ధారలకు రాక్షసుల నేత్రాలు భస్మం కాలేదంటే దానికి కారణం చంద్రబింబ సమమైన శీతలమైన నీకు ముఖమండల సందర్శనమే వారిని భస్మం కాకుండా కాపాడగలిగింది. దృష్టి ప్రవృత్తి ప్రేరితమైన దుశ్చేష్టలను దూరంగా ఉంచడం నీ నైసర్గిక మృదు స్వభావము. రాక్షస సంహార వేళలో నువ్వు ప్రదర్శించిన అసామాన్య వీర పరాక్రమాటోపం ఊహాతీతమైనది. జనని అనుపమాన పరాక్రమంతో శత్రు భయంకరమైన నీ వదన సౌందర్య మనోహరమై అనుపమానంగా ప్రకాశిస్తుంది. యుద్ధ వేళల్లో దారుణ కాఠిన్యము, హృదయంలో దయార్ద్రత నీకు వినా దేవతలకు కూడా అసాధ్యమే. లోక కంటక శత్రువులను సంహరించి ముల్లోకాలను సంరక్షించావు. నీ దివ్య హస్తాలతో జీవాలను కోల్పోయి రాక్షసులందరూ ఉద్ధరింపబడి స్వర్గం చేరారు. మాకు రాక్షసుల భయం పూర్తిగా తొలగిపోయింది. నీకు మా వినయపూర్వక వందనాలు. శూల కరవాల ధారిణివై ఘంటానాదంతో ధనుష్టంకారాలతో మమ్మల్ని కాపాడు. శూలాయుధ పరిభ్రమణ ప్రహారాలతో దశ దిశల నుండి వచ్చే భయంకర శత్రువుల బారి నుండి కాపాడుతండి. 3 లోకాలలోనూ తేజరిల్లుతున్న భవదీయ సౌమ్య భయంకర స్వరూపాలతో మమ్మల్ని సంరక్షించు. కర కమలాలలో నువ్వు ధరించిన గద, శూల, ఖడ్గాయుధాలతో అండగా ఉండి మమ్ము సర్వదా సంరక్షించు అని ప్రార్థించారు. నందనవన వికసిత సుందర సుమాలతో బృందారకులు శ్రీదేవిని పూజించి దివ్య సుగంధంతో అర్చన చేశారు. ధూపం వేసి అంజలిబద్ధులై నిలిచారు. వినయ శిరస్కులై దేవతలతో శ్రీ మహాదేవి, అమరులారా, మీ శ్రద్ధా విశ్వాసాలు నన్ను ఆనందపరిచారు. మీకు కావలసిన వరాలను కోరుకోండి అంది. జగన్మాత, లోక కంటకుడైన మహిష రాక్షసుణ్ణి అంతం చేశావు. అంతకు మించి మాకు కావలసిన మాత్రం ఏమున్నది? అయినా ఆనందంగా నువ్వు వరాలు ఇవ్వాలనుకుంటే మేము ఆపదలు చిక్కుకున్న వేళలో నీ స్మరణ చేసిన తల్లి, ఈ స్తోత్రంతో నిన్ను స్తుతించిన వారిని ధన ధాన్య పుత్రాదులతో అనుగ్రహించు అని అర్థించారు. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు మళ్ళా వినండి. జగన్మాత, లోకకంటకుడైన మహిష రాక్షసుని అంతం చేశావు. అంతకు మించి మాకు కావలసినది ఏముంది? అయినా ఆనందంగా నువ్వు వరాలు ఇవ్వాలనుకుంటే మేము ఆపదలో చిక్కుకున్న వేళలో నీ స్మరణ చేసిన తల్లి, ఈ స్తోత్రంతో నిన్ను స్తుతించిన వారికి ధన ధాన్య పుత్రాదులతో అనుగ్రహించు అని అర్థించారు. ఆత్మ కళ్యాణయుక్తమై జగత్ కళ్యాణ సంధాయకమైన దేవతలు కోరిన వరాలు ప్రసాదించి దేవి అంతర్ధానమైంది. సమాధి సురతులారా,
విశ్వ కళ్యాణాన్ని అభిలషించే జగదంబ దేవతల శరీరాల నుంచి ఆవిర్భవించడాన్ని, మహిషాసుర వధ విధానాన్ని వివరించాను. ఇప్పుడు ధూమ్రలోచన, శుంభ, నిశుంభాది రాక్షసులను సంహరించి ముల్లోక వాసులను కాపాడిన కథా విధానాన్ని విశదీకరిస్తాను. సావధాన చిత్తులై ఆలకించెదరుగాక అని మేధా ఋషి పలుకుతున్నాడు. శ్రీమాత్రే నమః. చతుర్థ తరంగము సమాప్తము. పిల్లలు ఈ భక్తి సందతుల సబ్స్క్రైబర్స్ అందరికీ మనము ఈ చాప్టరు 4వ అధ్యాయంలో చెప్పినట్టుగా మనం దేవత దుర్గా అమ్మవారిని ఈ విధంగా ప్రార్థిస్తే ఎప్పుడు ఆపదలు చిక్కుకున్న వేళల్లో దుర్గా అమ్మవారినేమో దుర్గా అమ్మవారి పేరు స్మరణ చేస్తే వెంటనే మనకి అన్ని కష్టాలు తీరిపోతాయి అని చెప్పి ఈ చాప్టర్లో చెప్పారు. అందరూ అదే విధంగా ఈ పారాయణం విని కష్టాల నుంచి దూరంగా కష్టాల నుంచి విముక్తి పొంది సుఖ సంతోషాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా నెక్స్ట్ చాప్టర్లో కలుద్దాం. శ్రీమాత్రే నమః.